చిరంజీవి జా 1955 ఆగస్టు 22 తెలుగు చలనచిత్ర నటుడు, రాజకీయ నాయకుడు. 6 అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. కేంద్ర ప్రభుత్వంలో 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే 26 దాకా పర్యాటక శాఖ మంత్రి, ఇండిపెండెంట్ ఛార్జ్ గా పనిచేశాడు. 7 తన బ్రేక్ డ్యాన్స్కు పేరు పొందిన చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువ భాగం తెలుగు చిత్రాలు. మిగతావి తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు. 39 ఏళ్లకు పైబడ్డ నట ప్రస్థానంలో 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, 9 ఫిల్మ్ఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్నాడు. 2006లో చిరంజీవికి చలనచిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ బహుమతి, 2024లో పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ఇచ్చింది. 8 మొత్తం దేశంలో చిరంజీవికి 3000కు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా. 9 1978లో వచ్చిన పునాదిరాళ్లు చిత్రంతో చిరంజీవి నటజీవితం ప్రారంభమైంది. కానీ అంతకుముందే ప్రాణం ఖరీదు విడుదలైంది. 10 1987లో చిరంజీవి నటించిన స్వయంకృషి చిత్రం రష్యన్ భాషలోకి అనువాదమై మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడింది. 11 ఈ చిత్రానికి గాను చిరంజీవి 1988 ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది బహుమతి అందుకున్నాడు. 12, 13, 14 అదే సంవత్సరంలో 59వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవానికి భారత ప్రతినిధుల్లో ఒకడిగా వెళ్లాడు. 15, 16, 1988లో చిరంజీవి సహా నిర్మాతగా వ్యవహరించి నటించిన రుద్రవీణ చిత్రం జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి అందుకుంది. 17, 1992లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఘరానా మొగుడు చిత్రం 10 కోట్ల రూపాయలకు పైగా స్థూల వసూళ్లు సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. 18 ఈ చిత్రం 1993లో జరిగిన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ప్రదర్శింపబడింది. 19 ఈ సినిమాతో చిరంజీవి భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా జాతీయ వారపత్రికల ముఖచిత్రంపై ఎక్కాడు. 20 ఫిల్మ్ఫేర్, ఇండియా టుడే పత్రికలు చిరంజీవిని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్తో పోలుస్తూ బిగ్గర్ దాన్ బచ్చన్ అని శీర్షికలు వెలువరించాయి. 21 ది వీక్ పత్రిక చిరంజీవిని ది న్యూ మనీ మెషీన్గా అభివర్ణించింది. 22 1992లో వచ్చిన ఆపద్బాంధవుడు సినిమాకు 1.25 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నాడు. అప్పటికి అది భారతదేశంలో ఏ నటుడూ తీసుకోనంత పారితోషికం. 23 2002లో భారత కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ 1999 నుండి 2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుగా సమ్మాన్ పురస్కారాన్ని ప్రకటించింది. 24 2006లో IBN నిర్వహించిన సర్వేలో తెలుగు చిత్రపరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా గుర్తించింది. 25 2013లో చిరంజీవి పర్యాటక శాఖ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రచారాన్ని 66 కేన్స్ చలనచిత్రోత్సవ వేదిక మీద ప్రారంభించాడు. 26-27 మకావులో జరిగిన 14వ అంతర్జాతీయ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో చిరంజీవి ఇన్క్రెడిబుల్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. 28 2013లో IBN లైవ్ చిరంజీవి భారతీయ సినిమాను ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒకడిగా పేర్కొనింది. 29 30 1978 సెప్టెంబరు 22న కెరీర్ ప్రారంభించిన చిరంజీవి 2024లో సరిగ్గా అదే రోజు గిన్నిస్ బుక్ రికార్డులోకి చేరాడు. తన 45 ఏళ్ల కెరీర్లో 156 సినిమాల్లో నటించిన ఆయన 537 పాటల్లో 24,000 డ్యాన్స్ స్టెప్పులకు గాను ఈ పురస్కారం వరించింది. ఆయన హైదరాబాదులో గిన్నిస్ బుక్ రికార్డు ప్రదానోత్సవంలో హిందీ నటుడు ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా అందుకున్నాడు. 31 చిరంజీవి 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి 32 దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు. 33 తండ్రి పోలీస్ కానిస్టేబుల్. ఆయనకు ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేది. చిరంజీవి బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గర ఉన్నాడు. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది.
విద్యార్థి దశలో చిరంజీవి సి. సిలో చేరి 1970వ దశకంలో న్యూఢిల్లీలో జరిగిన పెరేడ్లో పాల్గొన్నాడు. 34 చిన్నతనం నుంచి నటన మీద ఆసక్తి ఏర్పడింది. ఒంగోలులోని సి. ఎస్. ఆర్. శర్మ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. 35 నరసాపురంలోని శ్రీ వై. ఎన్. కళాశాల నుంచి వాణిజ్య శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న తర్వాత 1976లో చెన్నై వెళ్లి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. 36 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి వివాహం హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో జరిగింది. 37 వారికి ఇద్దరు కుమార్తెలు సుస్మిత, శ్రీజ, ఒక కుమారుడు రామ్చరణ్ తేజ. రామ్చరణ్ కూడా సినీ నటుడు, నిర్మాత. 38 చిరంజీవి తమ్ముడు నాగేంద్రబాబు సినిమా నిర్మాత, నటుడు. మరో సోదరుడు పవన్ కళ్యాణ్ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు. చిరంజీవి బావ అల్లు అరవింద్ సినిమా నిర్మాత. అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్, అల్లు శిరీష్ సినిమా నటులు. నాగేంద్రబాబు కొడుకు వరుణ్ తేజ్, కుమార్తె నిహారిక, ఇంకా చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వారి సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా నటన వృత్తిలో ఉన్నవారే. 39 పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్టు కమిటీ ప్రకటించింది. 52 ఈ చలన చిత్రోత్సవ ముగింపు వేడుకలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. 53 చిత్ర దర్శకుడు కె. బాలచందర్ చిరంజీవిలో కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ ఉన్నారని వ్యాఖ్యానించాడు. 16 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఐఎఫ్ఏ అవార్డ్స్ 2024లో ఆయనను ప్రతిష్ఠాత్మక ఔట్స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా పురస్కారంతో సత్కరించింది. 54 2025 మార్చి 20న యూకే పార్లమెంటులో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం లభించింది. సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి సేవలు చేసినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. 55 పురస్కారం పేరు బహుకరించింది. సంవత్సరమితర వివరాలు పద్మ విభూషణ్ ద్రౌపది ముర్ము 2024 చిరంజీవికి 2024 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించగా, 56 మే 10న రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో పురస్కారాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నాడు. 57 పద్మభూషణ్ 58 అబ్దుల్ కలాం 2006 జనవరి 2006లో భారత ప్రభుత్వం తరపున అప్పటి రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం నుండి పద్మభూషణ్ పురస్కారం స్వీకరణ. 58 డాక్టరేట్ 2,60,000 2006 నవంబరులో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు. 59 ఆంధ్ర విశ్వవిద్యాలయం తరపున అప్పటి ఆంధ్ర గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ నుండి. 59 ఏఎన్ఆర్ జాతీయ అవార్డు 2024 అమితాబ్ బచ్చన్ 2024. 60 61 రాజకీయ చరిత్ర చిరంజీవి రాజకీయ రంగప్రవేశంపై 2007 నుంచి అనేక వార్తలు వచ్చాయి. 2008 ఆగస్టు 17 తన రాజకీయ ప్రవేశ విషయానికి పై పత్రికా ముఖంగా ప్రకటన విడుదల చేశారు. 62 పేదలకు అనుకూలమైన విధానాలు, సామాజిక న్యాయం తమ పార్టీ ముఖ్య ఆశయాలని పేర్కొన్నాడు. 2008 ఆగస్టు 26న మదర్ థెరిసా జన్మదినం, తిరుపతి ఆవిలాల చెరువు మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజారాజ్యం అనే పార్టీని, పతాకాన్ని ఆవిష్కరించాడు. ఆయన రాజకీయ ప్రవేశంతో చేసే విధి విధానాలు ప్రకటించాడు. ప్రస్తుతానికి చిత్రాల్లో నటించే ఆలోచనలు ప్రక్కన పెట్టినట్లు ప్రకటించాడు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 295 స్థానాలకు పోటీ చేయగా 18 స్థానాలను గెలుచుకుంది. చిరంజీవి పాలకొల్లు, తిరుపతి శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా, తిరుపతి నుంచి గెలిచి పాలకొల్లులో ఓడిపోయాడు. తన పార్టీ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యత్వాన్ని పొంది, కేంద్ర పర్యాటక మంత్రిగా స్వతంత్ర హోదాలో విధులు నిర్వర్తించారు. 63 64 65 2011 ఫిబ్రవరి 6వ తేదీన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు. అయితే సమకాలిక రాజకీయాలతో ఇమడలేక రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పి తిరిగి సినిమాలలో నటిస్తున్నాడు. 2021లో చిరంజీవి సినిమాలు విడుదల అయ్యాయి. 66